హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ టు చరణ్ సార్ క్లాసెస్. అద్భుతమైన క్వశ్చన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చారన్న. ఆ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ మనకు వచ్చేసి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మెటల్ ఈజ్ స్టోర్డ్ ఇన్ కిరోసిన్ ఆయిల్. ఓకేనా, అంటే కింది వాటిలో కిరోసిన్ లో నిల్వ చేయబడిన లోహం ఏది? ఇక చూడుతామే కిరోసిన్ లో నిల్వ చేయబడేటువంటి లోహం అని అడిగిండు. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే సోడియం ఇచ్చిండు, అదేవిధంగా బంగారం ఇచ్చిండు, రాగి ఇచ్చిండు, ప్లాటినం ఇచ్చిందన్న. సో కిరోసిన్ లో నిల్వ చేయబడతానన్న ఆ లోహాలు, ఎందుకంటే వాటి యొక్క చర్యాశీలత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకేనా, చర్యాశీలత ఎక్కువగా ఉన్న లోహాలు ఏంటి నాన్న ఇక్కడ మనకు వచ్చేసి ఒక్కసారి కనుక పరిశీలించినట్టయితే నాన్న పొటాషియం యొక్క మూలక అంటే లోహం యొక్క చర్యాశీలత ఎక్కువగా ఉంటుంది, అదే విధంగా సోడియం యొక్క చర్యాశీలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఏంటంటే వీటి యొక్క చర్యాశీలత అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది నాన్న. ఓకేనా, ఇగో కాబట్టి వీటిని ఏం చేస్తారు మరి కిరోసిన్ లో నిల్వ చేస్తారు. ఓకేనా, కిరోసిన్ లో నిల్వ చేస్తారు కాబట్టి దీనిలో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు నాన్న మరి సోడియం అన్న. సోడియం అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకుంటాం. అంటే కిరోసిన్ లో నిల్వ చేయబడే లోహం ఏంటంటే సోడియంగా మనం చెప్పుకోవచ్చు. అందుకని ఇక్కడ మనకి ఏంటంటే ఈ సోడియాన్ని కనుక తీసుకొని వాటర్ లో కనుక వేసినట్లయితే ఒక ఆటం బాంబు లెక్క పేలిపోయేటువంటి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుందన్న. ఇంత సోడియం తీసుకుపోయి ఒక ఏంటంటే ఒక తొట్టెలో వేయి లేకుంటే ఒక డ్రమ్ములో వేయి మొత్తం పేలిపోతుంది. అత్యధిక చర్యాశీలతనే కలిగి ఉంటుంది. సోడియం కంటే ఇంకెక్కువ చర్యాశీలత కలిగి ఉన్నటువంటి మూలకం ఏంటంటే అంటే లోహం ఏంటంటే పొటాషియం అన్న. ఈ రెండు లోహాలను ఏం చేస్తారంటే కిరోసిన్ లో నిల్వ చేస్తారు. దేనిలో నిల్వ చేస్తారన్నా కిరోసిన్ లో నిల్వ చేయడం అనేది జరుగుతుంది నాన్న. ఓకేనా, ఇగో ఇది నాన్న ఇక్కడ మనకు దీనికి ఉన్నటువంటి ఆన్సర్ అనేది ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. సో అదే విధంగా మనకి ఏంటంటే బంగారం. ఈ బంగారాన్ని మనం ఏమని పిలుస్తానన్న మరి లోహాల యొక్క రాజుగా పిలుస్తారన్న. లోహాల యొక్క రాజు అని దేని పిలుస్తామంటే బంగారాన్ని పిలుస్తానన్న. సో అదే విధంగా రాగి. రాగి అంటే మానవుని చేత మొట్టమొదటిసారిగా ఉపయోగించబడేటటువంటి లోహం ఏంటంటే రాగిగా మనం చెప్పుకోవచ్చు నాన్న. సో అదే విధంగా ప్లాటినం. ప్లాటినం ఏంటంటే నాన్న ఈ ప్లాటినం అనేది ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఖరీదైనటువంటి లోహంగా మనం చెప్పుకోవచ్చు నాన్న. సో ఈ ప్లాటినానికి తీగలుగా సాగే గుణం అనేది కలిగి ఉంటుంది. అందుకని ప్లాటినం ఉపయోగించి ఆభరణాలు తయారు చేస్తారన్న. ఏ తమ్మే ఇంకొని బాగా గుర్తుపెట్టుకో, ఈ కరెన్సీ నోట్లు ఉన్నాయి చూసారా, ఇటీవల కాలంలో మనకి ఏంటంటే 2000 రూపాయల నోట్లు బ్యాన్ చేసేది. ఈ కరెన్సీ నోట్లు తయారులో కూడా ప్లాటినానే ఉపయోగిస్తున్నారు మిత్రమా. ఓకేనా, కరెన్సీ నోట్ ఇప్పుడు గాంధీదాత ఉంటారుగా, ఆ గాంధీదాత పక్కకు ఏంటంటే ఒక వైర్ లెక్క ఉంటుంది చూసారా, సో ఆ వైరు దానిలో మనకి ఏంటంటే ప్లాటినానే ఉపయోగించేవారు నాన్న. ఓకేనా, ఇగో ఇది దీనికి ఉండే ఇంపార్టెన్సీ అనేది. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్.